ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. అండ్ ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఈవినింగ్ 5:45 అయింది. మేము ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న ఒక సిటీకి వెళ్తున్నాము. ఎందుకంటే మా పాప డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉందన్నమాట. అక్కడ ఒక ప్రోగ్రాంలో మా పాప డ్యాన్స్ చేస్తుంది. సో మాతో పాటు మీరు కూడా అక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడడానికి రండి. బయటకు వచ్చేసాము. మొత్తం ఇప్పుడు చీకటి అయిపోయింది. ఎంత టైం 6:15 అవుతుంది. సో మేము కిందికి వెళ్తున్నాము. లిఫ్ట్ దగ్గర ఉన్నాము ఇప్పుడు. మాకంటే ముందే మా బాబు కిందికి వచ్చేసాడు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. చూడండి, మొత్తం కంప్లీట్గా డార్క్ అయిపోయింది బయట. ఎటువైపు మనం వెళ్ళేది? చీకటి అండ్ చలి, విపరీతంగా చలి ఉంది. మేము ట్యాక్సీ బుక్ చేసాము. సో ట్యాక్సీ దగ్గరికి వెళ్తున్నాము ఇప్పుడు. ప్రోగ్రామ్ 6కి ఆర్ 6:30కి స్టార్ట్ అయినట్టుంది. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 7 అయింది. అండ్ మేము వెళ్ళేసరికి అక్కడ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ చాలా కలర్ఫుల్గా, మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల తర్వాత ఇలా ట్రెడిషనల్ డాన్స్ని చూడడము. అండ్ దీని తర్వాత ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. Caring, responsible and honest. టైం ఇప్పుడు 8:40 అయింది. మేము ఇప్పుడే లోపల నుంచి బయటకు వచ్చేసాము. ఇంకా ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. 10 వరకు కంప్లీట్ అవుతాయంట. కాకపోతే మేము ఇంకా కొంచెం చీకటి అయిపోయింది. ప్లస్ మా బాబు కూడా అసలు ఉండట్లేదు లోపల, వాడికి బోర్ కొడుతుందంట. వెళ్దాం పద 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 అంటే సరే అని చెప్పేసి బయటకు వచ్చేసాము. బయట చలి మాత్రం విపరీతంగా ఉంది. అసలు మేము చల్లగా గాలి వస్తుంది ఇక్కడ. కాకపోతే లైటింగ్స్ ఇదంతా కూడా చాలా సూపర్గా అనిపిస్తుంది. మేము ఈ టైంలో ఎక్కువ బయటికి రాము కాబట్టి మాకు ఇప్పుడు ఈ లైటింగ్స్తో కొంచెం చూడడానికి బాగా అనిపిస్తుంది. అన్ని బిల్డింగ్స్లో ఇంకా బయట అంతా, ఇది కొంచెం సిటీ కాబట్టి లైటింగ్ అంతా మనకి కనిపిస్తుంది. అండ్ పబ్లిక్ కూడా రోడ్ల పైన బాగానే తిరుగుతున్నారు. ఇంకా మేము రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అయితే అక్కడ ఇంకా చాలా పబ్లిక్ ఉంటారు. ఎందుకంటే ఈ సిటీ ప్రజెంట్ మేము ఉన్న సిటీ కంటే కొంచెం పెద్ద సిటీ అనమాట. అండ్ రైల్వే స్టేషన్ దగ్గర చాలా షాపింగ్ మాల్స్, ఇంకా రెస్టారెంట్స్ అవి ఇవి ఉంటాయి. అండ్ స్ట్రీట్ షాపింగ్స్ అవి కూడా ఉంటాయి. సో మనకి ఇక్కడ చాలా లైవ్లీగా ఉంటుంది. మేము వెళ్ళే దారిలో అలా మీకు చూపిస్తూ వెళ్తాను. నడుచుకుంటూ మేము రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర మా వాళ్ళు టికెట్స్ తీసుకుంటున్నారు. అండ్ రైల్వే స్టేషన్లో కూడా ఇప్పుడు చాలామంది పబ్లిక్ ఉన్నారు. వాళ్ళేమో ఇక్కడ బిజీగా టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు టైం 9:40 అయింది. మా పిల్లలు, హస్బెండ్ అందరూ ఆకలిస్తుందని చెప్పేసి ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ తిందామని అక్కడికి వెళ్ళారు. అండ్ నేనేమో బయట చలి విపరీతంగా ఉందన్నమాట. సో ఇంకా అంత చలిలో బయట నా వల్ల కాదు అని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసాను. అండ్ ఈరోజు
నేను మీకు చూపించిన ప్రోగ్రామ్ ఏంటంటే యాక్చువల్గా ఈరోజు 25th, ఈరోజు సాటర్డే 25th జనవరి, రేపు 26th జనవరి కదా మన దగ్గర. 26th జనవరి అంటే రిపబ్లిక్ డే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అన్ని ప్లేసెస్లో కూడా ఇండియాలో. కాకపోతే ఇక్కడ జపాన్లో ఏంటంటే ఒక రోజు ముందు సెలబ్రేట్ చేశారు. ఓకే, ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా సాటర్డే కండక్ట్ చేశారనుకోండి, సండే రిలాక్స్ అవ్వచ్చు అండ్ మండే మళ్ళీ పిల్లలు స్కూళ్ళకి ఇంకా వర్క్ చేసే వాళ్ళు వాళ్ళ వర్క్కి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో కొన్నిసార్లు కొన్ని ఈవెంట్స్ని వీకెండ్స్లో అలా ప్లాన్ చేస్తారనమాట. అండ్ ఈరోజు ప్రోగ్రామ్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మేము యాక్చువల్లీ 8:30 వరకు ఏమో ఉన్నాం అక్కడ. మా బాబు ఇంకా అసలు మమ్మల్ని ఉండనివ్వట్లేదు, ఇంకా వాళ్ళు కొంచెం అంత కొత్త ప్లేస్ అనమాట. ఎందుకంటే తనకి ఆ ఏరియా ప్లేస్ అక్కడ ఎవరు తెలియదు, అందుకు కొంచెం బోర్గా ఫీల్ అయ్యాడు, ఎవరు ఫ్రెండ్స్ లేరు అది ఇది అని చెప్పేసి. ఇండియన్ కమ్యూనిటీస్ ఎక్కడైతే ఉంటాయో జపాన్లో అలాంటి ప్లేసెస్లో ఇలా ఇండియన్ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. ఓన్లీ రిపబ్లిక్ డేనే కాదు, మామూలుగా ఇండియన్ ఫెస్టివల్స్ కూడా కొన్ని వేరే ఈవెంట్స్ కూడా అప్పుడప్పుడు సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట. నేను జపాన్కి వచ్చి ఇన్ని ఇయర్స్ అయినా కూడా మేము ఎప్పుడు కూడా ఇలాంటి ఈవెంట్స్కి అటెండ్ అవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే మేము ఇంతకుముందున్న ఏరియాలో అయితే నాకు తెలిసి ఇలాంటి ప్రోగ్రామ్ జరిగిందో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ ఇప్పుడు మాత్రం మేమున్న సిటీకి దగ్గరలోనే ఇలా ప్రోగ్రామ్ కూడా జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మేము కూడా వెళ్ళి అటెండ్ అయ్యాము. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో మీరు మీ ఒపీనియన్ని కామెంట్ చేసి మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. బై బై. సైనా రామ, షో.